మన దేశంలో క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిస్తే మనం చేసే చాలా మిస్టేక్స్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీ క్రెడిట్ కార్డ్ బిల్ 10,000 ఉందనుకోండి. డ్యూ డేట్కి ఫుల్ పేమెంట్ చేయలేదంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి 30 to 42% వరకు ఉంటుంది. అంటే రఫ్గా నెలకి 3% ఇంట్రెస్ట్ కంపల్సరీగా ఉంటుంది. అంటే ఒక రోజుకి 0.1%. అంటే 10,000 మీద ఒక రోజుకి 10 రూపాయలు చెప్పున 30 రోజులు పే చేయలేకపోతే 300 ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. దీంతో పాటు జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 10,000 క్రెడిట్ కార్డ్ బిల్లు 4,000 మాత్రమే పే చేశారనుకోండి, బ్యాలెన్స్ 6,000 మీద ఇంట్రెస్ట్ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. అందుకే బిల్ స్లోగా 11,000, 12,000 లా పెరిగిపోతుంది. మీరు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా ఫుల్ పేమెంట్ చేసేయండి. ఫుల్ పేమెంట్ చేయకపోతే మినిమం కన్నా 3-4 టైమ్స్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఆటో పే ఆర్ రిమైండర్ సెట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ని ఎమర్జెన్సీ లేదా ప్లాన్ చేసుకున్న ఖర్చుల పైన మాత్రమే యూజ్ చేయండి. క్రెడిట్ కార్డ్ హెల్ప్ఫుల్గా ఉంటేనే మంచిది. కంట్రోల్ లేకుండా ఉంటే చాలా కష్టమైపోతుంది. క్రెడిట్ కార్డ్ని స్మార్ట్గా యూజ్ చేసుకోండి. మీ లైఫ్లో మీరే ఫైనాన్షియల్ మహారాజ్లా ఉండండి. ఫైనాన్స్ మహారాజ్ని ఫాలో చేసుకోండి. ఫైనాన్స్ మహారాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.